శ్రీ వాల్మీకి మహాముని అందించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం రామాయణ కథా సుధగా ఇవాల్టికి 30వ రోజులో ప్రవేశించాం. నిన్న రామచంద్రమూర్తి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా తనను అనుగమించి వస్తూ ఉంటే వారిని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తెల్లవారుజాముని ఆయన తన యొక్క సారథి అయినటువంటి సుమంత్రుల వారిని సిద్ధం చేయమని చెప్పి రథాన్ని చెప్పారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేతంగా ఆయన తమసా నదీ తీర ప్రాంతాల నుంచి దానికన్నా దిగువ ఉన్నటువంటి వేగవతీ తీర ప్రాంతానికి బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి గంగా తీర ప్రాంతాలకి స్వామి విచ్చేశారు. అక్కడ ఆయన యొక్క మిత్రుడు అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి వనచరులైన వారందరికీ కూడా మహారాజు హిరణ్యధన్వపురానికి చెందినటువంటి వాడు అయినటువంటి గుహుడు రామచంద్రమూర్తిని చూడ్డానికి వచ్చారని చెప్పుకున్నాం. రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆదరంగా వెళ్ళి గుహుణ్ణి కౌగలించుకుని, ఓ మిత్రమా, ఎలా ఉన్నావు? నీ రాజ్యం ఎలా ఉంది? నీ యొక్క భార్యా పిల్లలు కూడా కుశలమే కదా? ఎలాంటి ఇబ్బందులు కూడా నీకు నీ రాజ్యానికి ఎదురు కావడం లేదు కదా అని కుశల ప్రశ్నలు వేశారని, తదనంతరం గుహుడు రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వజూపారని, అప్పుడు రామచంద్రమూర్తి రాజోచితమైనటువంటి ఆహారాన్ని నేను స్వీకరించను, నీవు ఇప్పుడు ఇక్కడకు తెచ్చిన వాటిలో నేను తీసుకునేది మా గుర్రాలకి సరిపడినటువంటి ఆ గ్రాసాన్ని మాత్రం, అంటే ఆ గడ్డిని మాత్రం స్వీకరిస్తాను, మిగిలిన వాటిని నేను అంగీకరింపను అని చెప్పారని, ఆ తర్వాత దగ్గరగా ఉన్నటువంటి గడ్డి మోపుల్ని తీసుకువచ్చి ఇంచక్క రామచంద్రమూర్తి వారికి సీతామ్మవారికి కూడా శయ్య ఏర్పాటు చేశారని, వారు ఆ శయ్యాసనం మీద సుఖంగా నిద్రిస్తూ ఉండగా ఇక్కడ సుమంత్రుల వారు, గుహుడు, లక్ష్మణస్వామి కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ గుణాలని గురించి చెప్పుకుంటూ ఆ రాత్రి అంతా కాలం గడుపుతున్నారని మనం చెప్పుకున్నాం. ఇవాళ ఆ తదనంతరం అంటే తర్వాత రాత్రి తెల్లవారిన తర్వాత ఏం జరిగిందో అనంతర కథాక్రమంలోకి వచ్చే ముందు వాల్మీకి మహాముని ఒక్కసారి స్మరించి ఆ తర్వాత రామచంద్రమూర్తి వారి యొక్క స్మరణ చేసి మనం ఇవాల్టి కథాగమనంలోకి అడుగుపెడదాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామ హరే కకుత్స్థకుల రామ హరే రఘురామ రామ శ్రీరామ హరే యటన్సు మదిరంజిల ఏకకళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరంధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధి. ఇలా రామచంద్రమూర్తి వారి యొక్క స్మరణ చేసుకుని మనం ఇవాల్టి కథాగమనంలో అడుగు పెడదాం. ఇక్కడ లక్ష్మణస్వామి సుమంత్రుల వారితో అలాగే గుహునితో తెల్లవారుజామున మాట్లాడుతూ ఉన్నారట. ఏమని? సీతారాములు హంసతూలికా తల్పాల మీద నిద్రించాల్సినటువంటి వారు ఓ గుహ, అలాంటి వారు ఇక్కడ ఈ కటిక నేల మీద ఇలా గడ్డి ఆకులు పరచి సిద్ధం చెయ్యబడినటువంటి ఇలాంటి శయనం మీద వారు నిద్రించాల్సి వస్తుంది అని నేను నా ఊహలలో కూడా ఎప్పుడూ తలంచలేదయ్యా.
అలా వారు ఇక్కడ ఇలా శయనిస్తే నా మనస్సు ఏ రకంగా తృప్తి చెందుతుంది, అలాంటి వాళ్ళని చూస్తే నా యొక్క హృదయం ద్రవించిపోతోంది అని చెప్పారు. ఇంకా దశరథ మహారాజుకు లేక 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 ఎన్నో వ్రతాలు, నోములు, జపాలు, తపాలు, దానాలు, అనుష్ఠానాలు, హోమాలు ఇవన్నీ చేయగా చేయగా జన్మించినటువంటి వాడయ్యా ఈ రామచంద్రమూర్తి అంటే. ఇంకా మేము వనానికి వచ్చిన తర్వాత ఆ అంతఃపురంలో ఉన్నటువంటి సకలములైనటువంటి రాణివాసము కూడా రామచంద్రమూర్తి ఇలా వనవాసానికి వెళ్ళిపోయారు అని చెప్పి కన్నీరు మున్నీరుగా వారు విలపిస్తూ తాము ఎంతటి దుఃఖాన్ని పొందుతూ ఉండి ఉంటారో ఇప్పటి వరకు కూడా. ఇంకా రామజనని అయినటువంటి కౌసల్య, మా జనకుడైనటువంటి దశరథ చక్రవర్తి, మా జనని అయినటువంటి సుమిత్రాదేవి అసలు వారు బ్రతికి ఉంటారా అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఉదయం, మధ్యాహ్నం, సాయాహ్నం రామచంద్రమూర్తిని చూడకుండా ఇప్పటి వరకు వారు ఎప్పుడూ లేరయ్యా. అలాంటిది నా రాముడు ఇక్కడ మాతో పాటు ఇలా ఉండడం, వారు రామచంద్రమూర్తి వినా వారు జీవించి ఉండడం, ఇది జీవించి ఉంటారు అని మాత్రం నేను నమ్మను అని చెప్పారు. అలాగే మహారాజు గనక ఒకవేళ ప్రాణాలు వదిలిపెట్టినట్లయితే రామచంద్రమూర్తి లేరే అని మా తల్లి కౌసల్యామాత కూడా తమ యొక్క ప్రాణాలు ధరించి ఉండరు. ఇంకా మా తండ్రి రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుని చెయ్యాలని తలంచడం, దానికి మా పినతల్లైనటువంటి కైకేయీదేవి అడ్డు తగలడం, భరతుణ్ణే రాజుగా చెయ్యాలని చెప్పడం, ఇలాంటి పరిస్థితుల్లో మా నాయనగారు కన్న కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోయాయి. మా తండ్రి ఒకవేళ అలా మరణించినట్లయితే రామచంద్రమూర్తి మీద ఉండేటువంటి అత్యంత ప్రేమతో ఆయనకు దహన సంస్కారాలు చేసేటువంటి అదృష్టం కూడా మా అన్నదమ్ములకు లేదు కదా. అక్కడే ఉండి మా తండ్రి గారిని చూసుకుంటూ ఉండేటువంటి భరత శత్రుఘ్నులది కదా అదృష్టం అంటే దహన సంస్కారాలు చేయడం. అలాంటి ఆ ఇరువురు కూడా కృతార్థులుగా భావించవచ్చయ్యా అని చెప్తున్నారు. ఇంకా ఇలా రామచంద్రమూర్తి గురించి ఆ రాత్రి తెల్లవార్లు కూడా ఆయన యొక్క కళ్యాణ గుణాలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ అపరిమితమైనటువంటి ఆనందానికి లోనయ్యారు. ఎంతో ధైర్యంగా ఉండేవాడు, అడవులలో సంచరించడంలో నేర్పరి, అత్యంత సాహసవంతుడు అయినటువంటి గుహుడు కూడా ఇలా దుర్భరమైనటువంటి విషాద గాథ విని ఆయన కూడా కన్నీరు మున్నీరుగా విలపించారట తమ యొక్క ఆప్తమిత్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పరిస్థితిని గమనించి. రాత్రి గడిచింది, సుప్రభాత వేళ అయింది. విశాల వక్షస్థలం కలిగినవాడు అయినటువంటి ఆ రామచంద్రమూర్తి సుమిత్రాకుమారుడు, సకల శుభలక్షణ సంపన్నుడు అయినటువంటి లక్ష్మణస్వామిని దగ్గరకు పిలిచారు. నాయనా, ఈ రాత్రి శుభప్రదంగా గడిచిందిరా. ఇది సూర్యోదయ సమయం అవుతోంది. నల్లని పక్షి అయినటువంటి కోకిల పంచమస్వరంతో కూస్తోంది. అలాగే వనాల్లో నాట్యం చేస్తూ ఉన్నటువంటి నెమళ్ళ యొక్క క్రేంకారాలు, నెమళ్ళ యొక్క అరుపులు, నెమలి యొక్క అరుపుని క్రేంకారము అని పిలుస్తారు. ఓ సౌమ్యుడా, సముద్రాన్ని కలియడం కోసం వెళ్తూ ఉన్నటువంటి ఈ గంగానదిని దాటి మనం దక్షిణాపథంలో ఉన్నటువంటి దండకారణ్య ప్రాంతాన్ని చేరుకుందాము అన్నారు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క ఆదేశాన్ని శిరసావహించారు లక్ష్మణస్వామి. ఇంకా నిషాదరాజు అయినటువంటి ఆ గుహుణ్ణి పిలిపించారు. సుమంత్ర, అన్నగారి మాటలు మీరు విన్నారు కదా, ఇంకా మేము గంగానదిని దాటి దక్షిణాన ఉన్నటువంటి ఈ దండకారణ్య ప్రాంతంలోకి ప్రవేశించాలని భావిస్తున్నాం అని సుమంత్రుల వారితో చెప్పి గుహుల వారితో అన్నారు. ఓ గుహ, అన్నగారు, వదినగారు, నేను కూడా ఈ గంగానదిని తరించి ఆవల ఉన్నటువంటి దండకారణ్య వనంలోకి ప్రవేశిద్దామనుకుంటున్నామయ్యా అన్నారు. ఎప్పుడైతే గుహుడు ఆ మాట విన్నాడో తల వంచి నమస్కారం చేశాడు. అలాగే రామచంద్రమూర్తికి దూరంగా వెనకకి జరిగాడు, వెన్ను చూపకుండా.
వెన్ను చూపకుండా వెనకకి జరిగారట గుహుడు. అలాగే లక్ష్మణస్వామి మాట్లాడుతున్నంతసేపు కూడా చెయ్యి నోటికి అడ్డుపెట్టుకునే శ్రద్ధగా ముందుకు వంగి వింటున్నారట. గొప్పవారి ఎడల మనం చూపించాల్సినటువంటి పరిస్థితి అది. అంతేగాని మనం ఇష్టం వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం నుంచోవడం కానీ ఇలాంటివి ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. నడుం కొంచెం ముందుకు వంచాలి. వంచి మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది వాళ్ళ మాటలకి. అప్పుడు మన నోటి ద్వారా వచ్చేటువంటి తుంపర్లు వారి మీద పడకుండా ఉండడం కోసం చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. ఇంకో చెవి మీద చెయ్యి వెయ్యాలి. అంటే ఇంక ఎటూ కూడా మనస్సు లేకుండా శ్రద్ధగా వారు చెప్పిందాన్ని ఆలకించి తప్పకుండానండి చేస్తానండి అని చెప్పి అలాగే 4 అడుగులు వెనక్కి వేసి అప్పుడు పక్కకి వెళ్ళాలి. ఇది ధర్మం. ఇలా తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి శ్రీవారి యొక్క సముఖంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. తిరుమల ఆలయంలో సీతారామలక్ష్మణుల యొక్క పంచలోహమూర్తులు ఉంటాయి. ఆ పంచలోహమూర్తుల పక్కనే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇప్పుడు నేను చెప్పిన పత్తుల్లోనే ఉంటుంది. ఇలా నోటి మీద చేయి వేసుకుని ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యొక్క క్యాలెండర్లు కనుక మీకు వస్తే ఆ క్యాలెండర్లో ఏదో ఒక నెలకి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం తాలూకు బొమ్మ ఉంటుంది. ఆజ్ఞాపాలక ఆంజనేయ స్వామి లేక యథోక్తకారి అంటారు ఆయన. అంటే ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు. అలాగే గుహులు కూడా నమస్కారం చేశారు, వెనకకు జరిగారు. వెంటనే తన యొక్క మంత్రుల్ని పిలిచాడు. ఆ ఎరుకల రాజు పిలిచి చక్కని చుక్కాని ఉండాలి, అలాగే ఆ చుక్కాని అదుపులోకి పెట్టుకుని సక్రమంగా ఎలాంటి కుదుపులు లేకుండా నడపగలిగిన వాడు ఎవడున్నాడో మన వాళ్ళల్లో వాడిని తీసుకురండి ఇక్కడికి అన్నాడు ఆయన. అంటే పడవ నడపడం పడవ నడిపేవాడిని బట్టి ఉంటుంది. అందుకని అందులో కూర్చోబోయేది ఎవరు? తన యొక్క ఆప్తమిత్రుడైనటువంటి రామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణస్వామి. అందువల్ల వాళ్ళు ఏమాత్రం గంగానదిలో కుదుపులకి లోను కాకుండా ఆ చుక్కాని పట్టుకుని అందంగా తిప్పగలిగేటువంటి వాడు. ఏ పనిలోనైనా సరే అందం ఉంటుంది. అలసట లేకుండా పని అందంగా చేయడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది పని చేస్తే వాడు ఫలానా పని చేశాడన్న సంగతి పూర్తిగా తెలిసిపోతుంది. ఉదాహరణకు మనం ఏ పిండో రుబ్బడం మొదలెట్టామనుకోండి, చక్కగా అందంగా రుబ్బేవాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పిండి రుబ్బారన్న సంగతి మనకి తెలియదు. కొంతమంది అయితే ఆ రుబ్బిన పిండి చేతికి, కాళ్ళకి, ఒంటి మీద కూడా అంటుకుపోయి ఉంటుంది. ఎలా అంటుకుపోతుందో తెలియదు మనకి, కానీ అంటుకుపోతుంది. అలాగా ఇక్కడ కర్ణధారి అంటే ఆ నావ నడిపేవాడిని తీసుకురమ్మన్నారు. అలాగే అత్యంత దృఢమైనది, నీళ్లల్లో బాగా తేలిగ్గా ఉండేది, విశాలంగా ఉండేది, చాలా అందంగా ఉండేది, సొగసుగా ఉండేది అయినటువంటి ఒక మంచి పడవని సిద్ధం చేయమన్నాడు. అంటే గంగా నది దాటి రామచంద్రమూర్తిని తరింపచేయడం కోసం ఆవలి ఒడ్డుకి. వెంటనే అతని యొక్క సచివులు అంటే మంత్రులందరూ కూడా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను పాటించారు. ఆయన ఎలాంటి పడవైతే కోరుకున్నారో అలాంటి పడవ, ఎలాంటి ఆ చుక్కాని పట్టుకుని నడిపేవాడిని కోరాడో అలాంటి చుక్కాని పట్టుకుని నడిపేవాడు వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. రామచంద్రమూర్తి వారి దగ్గరికి వచ్చారు. హే రామచంద్ర ప్రభో, మీరు గంగానదిని తరించడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటువంటి పడవని సిద్ధం చేయడం జరిగింది, తమ ఆజ్ఞ అన్నాడు ఆయన. ఇంకా మీకోసం ఏం చెయ్యాలో సెలవివ్వండి ఓ మహానుభావా అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారట, ఓ మిత్రమా, ఇదిగో ఈ గుణపము, ఈ గంప, ఇది ఈ రెండూ కూడా ఆ పడవలోకి పెట్టించవయ్యా అన్నారట. చూసారా, రామచంద్రమూర్తి వచ్చేప్పుడు ఏమి అడిగారు కైకేయి మాతని, గుర్తుందా అండి? ఈ రెండూ కూడా అడిగారు. పిదప ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా ధనుర్ధారులై ఖడ్గాలు ధరించి అక్షయతూణిరాలు భుజాలకు తగిలించుకుని సీతామ్మవారిని చేత్తో పట్టుకుని నడిపిస్తూ గంగాతీర ప్రాంతానికి విచ్చేశారు.
అప్పుడు సుమంత్రుల వారు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి శిథిల కొట్టి నిలబడ్డారు. ఓ యువరాజా, ఇంక మరి నాకు ఏంటి సెలవు అంటే నేనేం చెయ్యాలి అని అడిగారు. అడిగితే, ఓ సుమంత్ర, వెంటనే నీవు మరలి మహారాజు గారి దగ్గరికి వెళ్ళు. అక్కడ అప్రమత్తుడవై ఉండు. రాజాజ్ఞ మేరకు మేము ఇంతవరకు కూడా అంటే దండకారణ్య ప్రాంతం వరకు కూడా రాముడు రథం మీదే వెళ్ళాలి అని కదా దశరథుడు ఆజ్ఞాపించాడు. అందువల్ల రాజాజ్ఞ మేరకు దండకారణ్య ప్రాంతానికి ఈవల ఉన్నటువంటి గంగానది ఉత్తర తీరం వరకు కూడా మేము రథం మీదే వెళ్ళాము అన్న సంగతిని వారికి తెలియచేయి. ఇక్కడి నుంచి మేము కాలినడకన వనప్రవేశం చేస్తాం అన్నారు ఆయన. అలా రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు ఆ సుమంత్రుడు రథాన్ని వెనకకు మరలించారు. మరలిస్తూ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారట. ఆయన చేతులు పట్టుకున్నారు. ఓ రామచంద్ర ప్రభు, విధి చాలా విచిత్రమైందయ్యా. నీలాంటి ఒక చక్రవర్తి కుమారుడు ఇలాగా భార్యా సోదర సమేతంగా కాలినడకన వనాలలోకి వెళ్ళవలసి వస్తుంది అని మాబోటి వాళ్ళం ఎవరన్నా అనుకోగలిగామా? ఇలాంటి ముసలి వయస్సులో నాకు మీ నాయనగారికి కూడా ఇది అత్యంత తీవ్రమైనటువంటి బాధని కలిగించేటువంటి విషయమయ్యా. మీరు వనాల్లో నడుస్తూ ఉన్నటువంటి ప్రతి అడుగు కూడా మా గుండెల్లో గుణపాలను దించుతూనే ఉంటుందయ్యా రామచంద్ర. ఇంకా ఎన్నో రకాలైనటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి మీరు, లక్ష్మణస్వామి, సీతాదేవి కూడా ఇలాంటి అత్యంత కఠినమైనటువంటి కంటకప్రాయమైనటువంటి వనాలలో పాదచారుడై నడవాలి అంటే అది నిజంగా ఆలోచిస్తేనే అత్యంత బాధాకరంగా ఉందయ్యా. ఓ మహానుభావ, ఇలా వనాల్లో నడవడం వల్ల నీవు ముల్లోకాలని కూడా త్రివిక్రమావతార కాలంలో తన యొక్క పాదాలతో ఆక్రమించినటువంటి వామనుడు ఎలాంటి కీర్తిని పొందాడో అలాంటి కీర్తిని నీవు పొందుతావయ్యా, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పారు ఆ మహానుభావుడు. ఇలా చెప్పి రామచంద్రమూర్తిని పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారట సుమంత్రుల వారు. ఆ కన్నీరు ఎంతకీ ఆగడం లేదు. ఆ ఉత్తరీయంతో ఒత్తుకుంటూ ఉంటే ఉత్తరీయం తడిసిపోతోంది తప్ప కన్నీరు మాత్రం ఆగటం లేదు సుమంత్రుల వారికి. ఆ తర్వాత ఎలాగైనా సరే కన్నీటిని ఆపుకోవాలని భావించి అత్యంత కష్టం మీద ఆపుకున్నారు. ఆ గంగానదిలోకి వెళ్ళి ఆ నది నీళ్లతో ముఖ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరీయంతో తుడుచుకుని మళ్ళీ వచ్చారు. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారట సుమంత్రుల వారితో, నిజంగా రామచంద్రమూర్తి ఇతరులను ప్రేమించడం ఎలాగో మనకు నేర్పుతారు. గుహుణ్ణి చూడండి, ఒక నిషాద రాజు. అసలు ఆయన్ని లక్ష్య పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు రామచంద్రమూర్తికి. కానీ ఎదురు వెళ్ళి రెండు చేతులు చాపి కౌగిలించుకోలేదు. అలాగే ఇక్కడ కూడా సుమంత్రుల వారితో అన్నారట, ఓ సుమంత్ర, మా ఇక్ష్వాకు వంశీయులకు నీలాంటి ఆప్తమిత్రుడు దొరకడం మేము ఎన్నో జన్మాంతరాలలో చేసుకున్నటువంటి పుణ్యమయ్యా. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు, ఇలా మా యొక్క మేలు కోరేవాడు మా కాలంలో ఉండడం ఇది మా ఇక్ష్వాకు వంశీయుల యొక్క పూర్వజన్మ సుకృతమయ్యా అని చెప్పారు. అయినా మా మహారాజు కడు వృద్ధుడు, అందువల్ల నీవు ఆయనకు అత్యంత ఆప్తుడవు, ఆప్తమిత్రుడవు కూడా. అందువల్ల నీవు వారి దగ్గరే ఉండి ఎలాంటి కష్టము కూడా నాయనగారికి రాకుండా చూసుకోవాలయ్యా అన్నారు. అందువల్ల ఆయన ఎలాంటి అప్రియం వారికి కలగకుండా వారి యొక్క దుఃఖాన్ని ఉపశమింపజేసేటువంటి వాక్యాలను నీవు చెప్తూ వారిని కాస్త అనునయించవయ్యా అన్నారు. అలాగే భరతుడితో ఈ రకంగా చెప్పవయ్యా, నువ్వు మహారాజునందువలే తల్లుల యొక్క అందరి ఎడలా కూడా తారతమ్యాన్ని చూపించకుండా మాత్రం భరతుణ్ణి ఉండమను. అంటే తన తల్లి యొక్క గౌరవమే కాక ఇద్దరు పెద్దమ్మల యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టి వారిని కూడా ఆదరంగా చూడాల్సిన బాధ్యత నీదే అని రాముడు చెప్పాడని చెప్పు.
అయోధ్యకు మరలి వెళ్ళి ఇంకా అని రామచంద్రమూర్తి ఆయనకు అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు సుమంత్రుల వారు అన్నారట రామచంద్రమూర్తితో, ఓ రామా, ఇంతకాలము కూడా నేను ఏ కారణం వల్లైనా సరే నీ దగ్గర చనువుని ఎక్కువగా ఉపయోగించిన, లేక నిన్ను ఎప్పుడైనా ఏకవచనంతో సంబోధించిన, లేక కించిత్ మనస్సు కష్టం కలిగేటట్లుగా మాట్లాడిన అలాంటి పొరపాట్లేమన్నా నేను చేసి ఉంటే నన్ను క్షమించవయ్యా రామచంద్ర అన్నారట. దాంతో రామచంద్రమూర్తి కన్నీటి పర్యంతమయ్యారట. ఓ సుమంత్ర, ఇది నీవు చెప్పేటువంటి మాట చాలా మనస్సుకి బాధ పెట్టేటువంటి మాట అయ్యా. నీవు మా నాయనగారు ఎంతో, మా అందరికీ కూడా నీవు కూడా అంతే. మా నాయనగారు మా మీద ఎలాంటి అధికారం కలిగి ఉంటారో నీవు కూడా మా నలుగురు అన్నదమ్ముల మీద కూడా అలాంటి అధికారాన్నే కలిగి ఉంటావు అని సుమంత్రుల వారికి ఆశ్వాసన కలగజేశారు. సుమంత్రుల వారు అన్నారట, నన్ను అయోధ్యానగర ప్రజలు అసలు లోపలికి రాణిస్తారో రానివ్వరో, ఎందుకు? వాళ్ళందరికీ కూడా ఇష్టం లేనటువంటి పని రామచంద్రమూర్తి వనాలకు వెళ్ళడం. అలాంటి రాముణ్ణి ఈ సుమంత్రుడే తీసుకువెళ్ళాడు అని నా మీద కోపగించుకుంటారేమో అని ఓ పక్కన మనసులో ఆయనకి కొంచెమేంటి చాలా ఎక్కువ భయంగానే ఉంది. ఓ రఘురామ, వనమందు నీ యొక్క తపోదీక్షకు ఎన్నో జంతువులు ఆటంకాన్ని కలిగిస్తాయి. నేను కూడా మీతో పాటు ఈ నదిని దాటి రథంలో వస్తాను. నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ జంతువులన్నింటినీ కూడా సంహరించి నీకు ఇబ్బంది కలగకుండా చూస్తాను. నేను కూడా రానా అన్నట్టు ఆయన. అంటే రామచంద్రమూర్తి నవ్వి చెప్పారట, సుమంత్ర, ఇంకా అవసరం లేదు, లక్ష్మణుడు ఉన్నాడు కదా, అందువల్ల నీ అవసరం మాకు కంటే మా నాయనగారికే ఎక్కువ ఉంటుంది, అందువల్ల నీవు వెనకకు మరలు అని చెప్పారు. ఇంకా రెండవ మాట, సుమంత్ర, నీవు గనక అయోధ్యకు వెళ్లకుండా నాతో పాటే వనాలకు వచ్చావనుకో, మొట్టమొదట అనుమానం వచ్చేది మా పినతల్లి అయినటువంటి కైకకు. ఎందుకంటావా? నీవు తిరిగి మరల అయోధ్యా నగరానికి వెళ్తే నీవు మహారాజుతో చెప్తావు కదా, గంగాతీర ప్రాంతారణ్యాలలో నేను రామచంద్రమూర్తిని వదిలిపెట్టాను అని. అది విని మా పినతల్లి, అమ్మయ్య, రాముడు వనాలకి వెళ్ళిపోయాడు, 14 సంవత్సరాల దాకా ఇంకా వెనకకు రాడు అని ప్రశాంతంగా ఉండి కాస్త ఎంగిలి పడుతుందయ్యా మా పిన్ని అన్నట్టు ఆయన. చూడండి ఎలాంటి రాముడు. అలాంటి రాముడు మనందరికీ కూడా ఆదర్శ పురుషుడుగా ఉండడం మనం పూర్వంలో చేసుకున్న అదృష్టం. నా తృప్తి కోసమై నీవు కోసల రాజధాని అయినటువంటి అయోధ్యా నగరానికి వెళ్ళాలయ్యా సుమంత్ర. నీకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎవరెవరికి ఏమేం చెప్పమన్నానో వారి వారికి అవన్నీ కూడా తెలియచెయ్యి అన్నారు. ఆ తర్వాత గుహుడికేసి తిరిగారు రామచంద్రమూర్తి. ఓ మిత్రమా, ప్రస్తుతం జనసమ్మర్దం కలిగినటువంటి ఈ ప్రదేశంలో నేను ఉండడం నాకు ఇష్టం లేదు. మా తండ్రి నాకు ఆజ్ఞ జారీ చేశారు. ఏమని? నీవు వెంటనే బయలుదేరి వనవాసానికి వెళ్ళాలి అని. ఈ మాట మా పినతల్లి నోట నాకు తెలియచేశారు. అందువల్ల మా పినతల్లికి ఇష్టమైనటువంటి కార్యం ఏంటయ్యా అంటే నేను వెంటనే వనవాస ప్రవేశం చెయ్యడం. ఇంతవరకు కూడా నేను సుఖవంతమైనటువంటి ప్రయాణాన్నే చేశాను. ఇలాంటి రథంలో వచ్చినటువంటి ప్రయాణం మా పినతల్లికి గుండెల్లో గుణపాలు గుచ్చినట్లుగా ఉంటుంది. నేను గనక పాదచారి నడవడం మొదలుపెడితే మా పినతల్లికి ఆనందంగా ఉంటుంది. అందువల్ల నేను ఇంతమంది మీ వాళ్ళందరూ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడడం లేదు. చూడండి రాముడు ఎంత నిజాయితీపరుడు, రాముడు ఎంతటి పద్ధతి ధర్మవర్తన కలవారు. ఒక 50 మంది ఉన్నటువంటి ప్రదేశంలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడటం లేదట. గుహుడితో పాటుగా వాళ్ళ మంత్రులు, సచివులు అందరూ చాలామంది వచ్చారండి రాముని చూడ్డానికి.
అంతమంది జనాభా ఉంటే అది గ్రామం కింద, పట్టణం కింద, నగరం కిందే భావించారు రామచంద్రమూర్తి. అందువల్ల ఇంతమంది మధ్యలో నేను ఉండడానికి ఇష్టపడటం లేదయ్యా, అందువల్ల మా తండ్రి గారి యొక్క మాటను పాటించి నేను ఇంకా గహనమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను అని చెప్పారు. అందువల్ల వనప్రవేశం చేసేవారు తాము తమ యొక్క శారీరక స్థితిగతుల్ని మార్చుకోవాలి వనప్రవేశానికి అనుగుణంగా. అందువల్ల నీవు మర్రిపాలను తెప్పించు అన్నారు. మర్రిపాలు దేనికి చెప్పారో రామచంద్రమూర్తి ఎవరికైనా అవగాహన ఉందా అండి? తాగడానికి అనుకుంటారేమో, కాదండోయ్. మర్రిపాలని రామచంద్రమూర్తి యొక్క కేశపాశాలు చాలా పొడుగ్గా ఉంటాయి, భుజాల కన్నా కూడా కిందకు ఉంటాయి, ఉంగరాలు తిరిగినటువంటి జుట్టు. అలాంటి ఉంగరాలు తిరిగినటువంటి ఆ జుట్టుని ఈ కింద నుంచి పైకి లేపి ఆ జుట్టుని ఇలా జటాజూటం అంటారు. శివుడి యొక్క జటాజూటం ఎలా ఉంటుందండి? అలా చుట్టి దాన్ని మెలిపెట్టి ముడిపెడితే అలా ముడిపెట్టినటువంటి దాంట్లో మర్రిపాలు గనక పోస్తే అది అట్టకట్టుకుపోతుంది. మరల దీన్ని రామచంద్రమూర్తి ఎప్పుడు విప్పారో తెలుసా? 14 సంవత్సరాల అనంతరం మాత్రమే ఆ జటాజూటాన్ని విడదీయడం. ఇప్పుడు మన వాళ్ళు ఓ 40 రోజుల పాటు మేము అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నాం అని బాల వేస్తున్నారు. ఇదివరకు పాపం చాలామంది ఏం చేసేవారంటే వాళ్ళు మాల వేసే రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాగే పాపం వాళ్ళు దీక్షాధారణ చేసేవారు. చివరికి 40వ రోజు వచ్చేప్పటికల్లా అప్పటిదాకా పెరిగిన గడ్డం ఇంకా బాగా పెరిగి అప్పటికే బాగా ఎక్కువగాను జుట్టు ఇంకా ఎక్కువ జుట్టుండి శిరస్నానం చేయడం, దానికి తలంటు పోసుకోవడం, తైలాన్ని ధరింపజేయడం ఇలాంటివి ఉండవు. కాబట్టి ఆ జుట్టది కూడా పూర్తి స్థాయిలో ఉండి బాగుండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తెలివితేటలుగా ముందు రోజు శుభ్రంగా క్రాఫ్ట్ చేయించేసుకుంటున్నారు. ఈ 40 రోజులు అయిన తర్వాత ఏమవుతుంది? చక్కగా అందంగా చూడడానికి జుట్టు బాగుంటుంది, స్వామి కార్యము స్వకార్యము రెండూ నెరవేరతాయి. ఇలా మొదలుపెట్టారు. కానీ రాముడు అలా చెయ్యలేదు. తన యొక్క విశాలమైనటువంటి వినీలమైనటువంటి కేశపాశాల్ని పైకి లేపి ముడిపెట్టారు, శిఖాబంధనం చేశారు. బంధనం చేసి గుహుణ్ణి మర్రిపాలు తెమ్మనమని చెప్పారు. ఆ మర్రిపాలని తన యొక్క ఆ జటకి మధ్యలో పోశారు. కాసేపు అయ్యేప్పటికల్లా ఆ పాలన్నీ కూడా ఆ తలంతా వ్యాపించాయి, తలని బిగించి పట్టాయి. కొంచెం కూడా కుదుపు లేకుండా ఉంటుంది. సామాన్యంగా చూడండి, మనం వెంటి పెట్టుకున్న, తలస్నానం చేసి ముడి పెట్టుకున్న, సెగన కొప్పు చుట్టిన ఏదన్నా కొంచెం కష్టమైన పని చేస్తే ఆ ముడి వీడిపోతుంది. ఇంక ఈ మర్రిపాలు పోస్తే ఆ ముడి వీడేటువంటి పని లేదు. అలా శిఖాబంధనం చేశారు రామచంద్రమూర్తి. తనకి లక్ష్మణస్వామికి ఇప్పటి వరకు కూడా రామచంద్రమూర్తి యొక్క ఆ ఉంగరాలు తిరిగిన చుట్టూ భుజాల పర్యంతము కూడా వేళ్లాడుతూనే ఉంది. రాముడు అయోధ్యానగరంలోంచే జటాజుటం బిగించుకుని రాలేదన్న సంగతి మీకు అర్థమైంది కదండి. ఇలా రామాయణంలో చాలా విషయాలు మనకి పూర్తిగా అర్థమవుతూ ఉంటాయి. సరే, ఆ అన్నదమ్ములైనటువంటి ఆ రామచంద్ర లక్ష్మణులు ఇరువురు కూడా నారచీరలు జడలు ధరించి ఇలా ఋషులు ఎలా ఉంటారో అలా తమ యొక్క ఆకారాన్ని మార్చుకున్నారు. రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై విఖానస మహాముని ప్రతిపాదించినటువంటి వానప్రస్థాశ్రమం ఎలా ఉంటుందో అలా ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రామచంద్రమూర్తి వెళ్ళారట. గంగా నదిని దాటించవయ్యా గుహ అని తన యొక్క ప్రేమిత్రుణ్ణి ప్రేమారా అడిగారు. అలా గుహుణ్ణి వీడ్కొలిపి ఎలాంటి వ్యాకులపాటు లేకుండా రామచంద్రమూర్తి ఆ నావని అధిరోహించారు. గుహుడన్నాడు, ఓ మహానుభావ, మీకన్నా ముందుగా అమ్మవారిని పడవ ఎక్కించండి అన్నారు. రామచంద్రమూర్తి చెయ్యందించారు. సీతామ్మవారు ఓ పక్కన
భయపడుతూనే, ఎందుకంటే ఆవిడకి ఇప్పటిదాకా రథాలు దిగడం అంటే అలవాటు ఉంది, కానీ ఎక్కడం ఇలా పడవ ఊగుతూ ఉన్నటువంటి పడవలోకి ఎక్కడం అలవాటు లేదు. జాగ్రత్తగా పడవ ఎక్కిస్తే ఆమెను చక్కగా అంచులు పట్టుకుని వయ్యారంగా వెళ్ళి ఆ పడవ యొక్క మధ్య భాగంలో కూర్చున్నారట. ఆ తర్వాత తాను కూడా ఆ పడవ ఎక్కారు. ఆ తర్వాత నిషాదరాజు అయినటువంటి ఆ గుహుడు నావని ఆవల తీరానికి చేర్చండి అని ఆదేశించాడు. రామచంద్రమూర్తి అలా పడవ ఎక్కిన తర్వాత రాఘవోపి మహాతేజ నావమారుహ్యతాం తతః బ్రహ్మవత్ క్షత్రవశ్చైవ జజాప హితమాత్మనః. పడవ ఎక్కిన తర్వాత ఏం చెప్పాలో దాన్ని చెప్పారట రామచంద్రమూర్తి. బ్రాహ్మణులు క్షత్రియులు ఈ ఇరువురకు కూడా శ్రేయస్సును కలిగించేటువంటి మంత్రం ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు. అలా ప్రయాణాలు చేసేటప్పుడు దేవీం నావం అనేటువంటి ఆ మంత్రాన్ని జపించారట రామచంద్రమూర్తి. సీతారామ లక్ష్మణులు శాస్త్రమర్యాదని అనుసరించి పడవ వెళ్ళడానికి ముందు, అంటే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పడవ అంచుకు చేరి గంగానదిలో ఉన్నటువంటి ఆ నీళ్లని 3 సార్లు ఆచమనం చేశారు. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు కూడా ఆచమనం చేశారు. ఆచమనం చేసి ఆ పవిత్రమైనటువంటి గంగానదికి నమస్కారం చేశారు. ఓ గంగానది, మేము నీ ద్వారా ఆవలి తీరానికి చేరుకోదలిచాం. అందువల్ల మమ్మల్ని మా కుటుంబాలని చల్లగా చూచి మమ్మల్ని ఆవల తీరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేర్చవమ్మా అని గంగానదికి నమస్కారం చేశారు. నావికులు హైలస్సా హైలస్సా అంటూ ఆ కర్రతో బోటు వేసుకుంటూ పడవని ఆ గంగానదికి అడ్డంగా దక్షిణం వైపుగా ప్రయాణం చేయిస్తున్నారు. అప్పుడు సీతామ్మవారు గంగానది మధ్యలోకి పడవ చేరిన తర్వాత దోసిలి ఒగ్గి ఆ గంగానదీ దేవితో ఇలా చెప్తున్నారట. ఓ గంగాదేవి, ఈతడు ధీశాలి అయినటువంటి దశరథ చక్రవర్తి యొక్క పుత్రుడు. తండ్రి ఆదేశాన్ని అనుసరించి వనవాస దీక్ష తీసుకుని నీచే సురక్షితుడై ఈ నావలో నాతోడ తన యొక్క తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితోడ పూర్తిగా 14 సంవత్సరాల కాలం వనవాస దీక్ష తీసుకుని వనవాసాన్ని చేయడం కోసం నీలో ప్రయాణం చేస్తున్నారు. వనాల్లో గడిపి ఆయన తిరిగి మరల రాగలడు. మహిమాన్వితురాలైనటువంటి ఓ గంగాదేవి, మా వనవాస జీవితం ప్రశాంతంగా గడిచిన పిమ్మట తిరిగి వచ్చిన తర్వాత ఓ మహాదేవి, నేను సఫల మనోరథనై, అంటే నా యొక్క ఉద్దేశ్యమంతా పూర్తిగా నెరవేరిన తర్వాత క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు నిన్ను సంతోషంతో పూజ చేస్తాను అని గంగాదేవికి మొక్కారు సీతాదేవి. ఓ దేవి, నీవు స్వర్గమత్య పాతాళ లోకాలలో ప్రవహించి త్రిపథగా అనేటువంటి పేరు వహించావు కదా. బ్రహ్మ యొక్క కమండలంలో ద్రవజ రూపంలో ఉన్నటువంటి నీవు విష్ణుపాద స్పర్శకు నోచుకున్నావు. ఆ లోకాలని దర్శింపజేసినటువంటి మహానుభావురాలవు. అంతేకాక ఈ లోకానికి దిగివచ్చి సాగరా ప్రభువుకు భార్యవై మమ్మల్నందరినీ కూడా తరింపజేశావు. ఓ దేవి, మేము గనక 14 సంవత్సరాల వనవాసాన్ని శుభప్రదంగా కొనసాగించి వచ్చిన తర్వాత నీకు నేను జాతర చేయిస్తాను. అలాగే బ్రాహ్మణులకు చాతుర్వర్ణాల వారికి కూడా వస్త్రాలు వారు ఏవైతే కోరతారో అవన్నీ కూడా వారికి దానాలు చేయిస్తాను. అందువల్ల వారందరినీ కూడా నీ సంతృప్తి కోసం అన్నదానం చేసి సంతృప్తిపరుస్తాను అని అమ్మవారు గంగానదికి ఇలా నమస్కారం చేశారు. ఎవరికైనా సరే ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది. ఆడవాళ్ళ యొక్క సామాన్య మనస్తత్వాన్ని సీతామ్మవారు ఇక్కడ మనకి ప్రతిబింబించేశారు. ఓ పూజ్యురాల, మహాబాహు పుణ్యపురుషుడు అయినటువంటి రామచంద్రమూర్తితో
ఆయన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా వనవాసానంతరం మేము క్షేమంగా అయోధ్యానగరాన్ని చేరేట్లా అనుగ్రహించవమ్మా అన్నారు. ఆ మాటల సందర్భంలో ఆ పడవ అలా అలా ప్రయాణం చేసి గంగానది దక్షిణ ప్రాంతానికి చేరుకుంది. పడవంతా కూడా జాగ్రత్తగా ఆపారు ఆ నావికులు. రామచంద్రమూర్తి ముందు తాను దిగారు. ఆ తర్వాత సీతామ్మవారిని చేయి అందించి జాగ్రత్తగా పడవ మించి కిందకి దింపారు. పిమ్మట లక్ష్మణస్వామి దిగారు. ఓ లక్ష్మణ, ఇది ఇక మీదట జనసంచారం లేనటువంటి ప్రదేశాల్లో మనం అడుగు పెడుతున్నాం. అందువల్ల 4 దిశలా కూడా సావధానుడవై నీవు ముందు నడు. నీ వెనకాల ఈ జనకాత్మజ నడుస్తుంది, ఆమె వెనకాల నేను నడుస్తాను. దారిలో కానీ క్రూరమృగాల యందు కానీ ఎలాంటి అశ్రద్ధ వహించకుండా శ్రద్ధగా ఉండాలి నాయన అని రామచంద్రమూర్తి చెప్పారు. ఇలా మనం ఇరువురం పరస్పరం ఒకరినొకరు రక్షించుకుంటూ ఇరువురము కూడా జానకీదేవి యొక్క రక్షణలో నిరంతరం అప్రమత్తులమై ఉండాలి అని తెలియచేశారు. ఇంతవరకు కూడా మనకు 3 వనాల్లోనూ కూడా ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదురు కాలేదు. కానీ ఇక మీదట అత్యంత ఘోరమైనటువంటి వనాలలోకి మనం ప్రయాణం చేస్తున్నాం అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ పంట పొలాలు ఉండవు, ఉద్యానవనాలు ఉండవు, పల్చని అడవులు ఉండవు. అంటే దూరంగా ఉండేటువంటి వస్తువులు కూడా కనిపించడానికి వీలయ్యేటువంటి అడవులు ఉన్నాయి. కానీ ఈ అడవులు చాలా అత్యంత ఘనమైనటువంటి పరిమాణంలో ఉండేటువంటి అడవులు. నేను ఇదివరకు కూడా మీకు తెలియజేశాను. అడవులు 50 అడుగుల దూరము, 20 అడుగుల దూరము, 10 అడుగుల దూరము, 5 అడుగుల దూరము అని కొలుస్తారు. 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి అడవైతే మీకు 50 అడుగుల దూరంలో ఏ జంతువు వచ్చినా కూడా మీకు కనబడుతుంది. దాన్ని బట్టి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అదే 20 అడుగుల దూరంలో గనక జంతువు ఉంటే, 20 అడుగుల దూరం అడవి అంటే 20 అడుగుల దూరంలో ప్రతిదీ కూడా మీకు కనబడడానికి అవకాశం ఉంటుంది. 20 అడుగుల తర్వాత మాత్రం ఏముందో మీకు కనబడదు, అదొక దట్టం. ఇంకా 10 అడుగుల దూరం అన్న లెక్కలోకి వస్తే మీకు 10 అడుగుల తర్వాత ఏమున్నాయో కూడా కనబడవు. ఇంకా 5 అడుగుల దూరంలోకి వస్తే 5 అడుగుల ఆవల ఆ పొదల వెనకాల ఏముందో మీకు తెలియదు. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతంగా వెళ్తూ ఉన్నటువంటి దండకారణ్య మహావనం ఇలాగా 5-10 అడుగుల దూరంలో ఉండేటువంటి సాంద్రత కలిగినటువంటి మహారణ్యం. అందువల్ల ముందుగానే లక్ష్మణస్వామి తెలియనివాడా అంటే అన్ని విషయాలు రాముడితో సమానమైన ప్రజ్ఞ గలవాడే. కానీ లక్ష్మణస్వామిని కూడా హెచ్చరించారు రామచంద్రమూర్తి, అత్యంత జాగరూకతతో ఉండాలయ్యా అని చెప్పారు. ఇంకా ఇంతవరకు కూడా సుకుమారి అయినటువంటి జానకీదేవికి వనవాస క్లేశాలు తెలియవు. వనాల్లోంచి వచ్చినా ఇంతవరకు కూడా జానకి ఎలా వచ్చింది? రథం మీద కూర్చుంది చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు నేల మీద నడుస్తూ ఉంటే జానకి వనవాసాల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవంలోకి రాబోతోందన్నారట రామచంద్రమూర్తి. అలా రామచంద్రమూర్తి గంగానది దాటిన తర్వాత వాళ్ళు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళేంత వరకు ఈవల ఒడ్డున గుహుడు, ఆ గుహుడు యొక్క సమస్త పరివారము, సుమంత్రుల వారు కూడా ఈ ముగ్గురు కనిపించేంత వరకు చూస్తూనే ఉన్నారట. ఎప్పుడైతే ఆ ముగ్గురు కూడా ఆ అడవుల లోపలికి వెళ్ళి వాళ్ళు కనిపించకుండా ఉండేటువంటి స్థితికి వచ్చిందో అప్పుడు అత్యంత భారంగా వెనకకు మరలారట వీరందరూ కూడా. దిక్పాలురుల ప్రతిభాశాలురు, ప్రజల యొక్క అభీష్టాన్ని తీర్చేవాళ్ళు అయినటువంటి ఆ రాజకుమారులు ఇరువురు కూడా వత్సరాజ్య ప్రదేశంలో ప్రయాగక్షేత్రానికి సమీపంలో గంగా నదిని దాటారు. ప్రయాగక్షేత్రం మీరందరూ కూడా దర్శించారు కదండి. ప్రయాగక్షేత్రానికి ఎగువ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా రామచంద్రమూర్తి ఇలా గుహుడు పంపించినటువంటి నావలో గంగా నదిని దాటి ఉన్నారు. ఇప్పుడు కూడా మనం వెళ్తే రుజువులు ఉండవు, కానీ అక్కడ రామచంద్రమూర్తి దాటారు కదా అనేటువంటి ఆనందంతో కనీసం అక్కడ ఉన్నటువంటి ఇసుకని శిరస్సును ధరించవచ్చు. ప్రయాగక్షేత్రంలో మీరు ఎక్కడైతే స్నానం చేస్తారో
ఆ ప్రయాగ క్షేత్రానికి ఒక 2 కిలోమీటర్ల ఆవల రామచంద్రమూర్తి ఈ గంగాను దాటి దక్షిణ ప్రాంతారణ్యాలకు వెళ్ళారు. రామలక్ష్మణులు ఇరువురూ కూడా ఆ వనాల్లో క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆశ్రమవాసులకి హాని కలిగించేటువంటి ఏవైతే మృగాలు ఉన్నాయో అలాంటి మృగాల్ని వేటాడారట. వేటాడడం క్షత్రియులకి మాత్రమే కలిగిన అర్హత. మిగిలిన వర్ణాల వారు వేటాడడానికి పనికిరారు. క్షత్రియులు మాత్రం వేటాడవచ్చు అని ధర్మశాస్త్రాలు నిర్ణయించాయి. అందుకని ఆశ్రమవాసులకు హాని కలిగించేటువంటి అడవి పందులు, ఎనుబోతులు, కొమ్ముల దుప్పులు, సారల దుప్పులు అనేటువంటి 4 రకాల మృగాల్ని వారు సంహరించారట. అలాగే సాయం సమయంలో పవిత్రమైనటువంటి కందమూల ఫలాలు తీసుకువచ్చి సీతామ్మవారితో సహా ఒక చెట్టు నీడని చేరుకున్నారు. ఆ వృక్షమూలంలో సాయంత్రం సంధ్యోపాసన చేశారట రామచంద్రమూర్తి. చూడండి, మరల చెప్తున్నాను, ఎక్కడా రామచంద్రమూర్తి తన యొక్క విద్యుక్త ధర్మాన్ని మాత్రం మరవడం లేదు. ఓ లక్ష్మణ, జనపదాలని, పల్లెల్ని, పట్టణాలని, నగరాలని దాటి అత్యంత కీకారణ్యాల్లో మనకి ఇది మొదటి రాత్రి. ఇప్పటికి వాళ్ళు ఎన్ని రాత్రులు తరించారండి? 1, 2, 3వ రోజులో ప్రవేశించారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అయినా సరే నువ్వు ఏ రకమైనటువంటి బెంగా పెట్టుకోకు. అంటే లక్ష్మణుడు చిన్నపిల్లవాడు కదండి, ఆయన దృష్టిలో లక్ష్మణుడు ఎప్పుడూ చిన్నపిల్లవాడే. అందువల్ల ఒకవేళ ఇలాంటి భయంకరమైన అడవులను చూసి ఆయన భయపడతారేమో అని నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్తున్నారు ఆయనకి. ఓ లక్ష్మణ, సీత యొక్క భారం మనిద్దరం సమానంగా పంచుకుందాం కనుక నేటి నుంచి ఏమాత్రం కూడా ఏమరపాటు లేకుండా రాత్రిపూట జాగరూకులమై ఉండాలి. ఎందుకంటే ఏ పక్క నుంచి ఏ మృగాలు వచ్చి మీద పడతాయో రాత్రిపూట తెలియదు. కొన్ని మృగాలు పగటిపూట ఆహారానికి వస్తే, కొన్ని మృగాలు రాత్రిపూట ఆహారానికి వస్తాయి. అందువల్ల ఈ నేల మీద మనం సంపాదించుకున్నటువంటి తృణశయ్యల మీద, అంటే ఎత్తుగా పెరిగినటువంటి రెల్లుగడ్డిని కోసి తీసుకువచ్చి అక్కడ ఒత్తుగా ఏర్పాటు చేసి సీతామ్మవారిని అక్కడ శయనించమని చెప్పారు. నాయనా లక్ష్మణ, మహారాజు ఈ సమయంలో మిక్కిలి పరితపిస్తూ ఉంటాడురా మన కోసం. అంతేకాదు, తాతగారి దగ్గర నుంచి అయోధ్యానగరాన్ని చేరుకున్నటువంటి ఆ భరతుడు వచ్చిన పిమ్మట ఆ కైకేయి కోసల రాజ్యాన్ని ఆ భరతుల వారికి అప్పుచెప్పి ఉంటుందిరా అని చెప్పి అనుకున్నాడు ఆయన. ఇంకా కైకేయి చేతిలో కీలుబొమ్మగా అయిపోయారా నాయనగారు అని చెప్తూ అనూహ్యంగా వచ్చి పడినటువంటి ఇలాంటి సంకటాల నుంచి మహారాజు యొక్క నిస్పృహ స్థితిని పరిశీలించి చూస్తే ధర్మార్థాల కన్నా కూడా కామందే పైచేయి అవుతుందేమో అనిపిస్తోందిరా. ఓ లక్ష్మణ, తాను చెప్పినట్లుగా నడుచుకునేటువంటి పుత్రుడు ఎంతటి మూర్ఖుడైనా సరే ఒక స్త్రీ మాటలు విని నన్ను ఎలా పరిచయించారో అలా పరిచయిస్తారంటావా? చివరికి మానవ జీవితం తాలూకు స్థితిగతులు ఎలా మారుతున్నాయిరా అని కొంచెం విషాదానికి లోనయ్యారట రామచంద్రమూర్తి. పురుషార్థాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి ధర్మార్థాలని గాలికి వదిలి ఆ కామపరతంత్రుడైనటువంటి ఆ మహారాజు కష్టాలు పొందడం మాత్రం ఖాయం. ఇందులో ఏ రకమైనటువంటి సంశయం లేదురా. నన్ను అరణ్యాలకి పంపడం, దశరథ మహారాజుని మృత్యుదేవతకి అప్పగించడం, భరతుడికి రాజ్యాన్ని అప్పగించడం ఆ కైకేయి యొక్క మనస్సులో ఉద్దేశ్యం రా. నా కారణంగా నీ తల్లి అయినటువంటి సుమిత్రాదేవికి ఎలాంటి కష్టాలు కలగకుండా ఉండాలి. అందువల్ల నీవు పరిస్థితుల్ని గ్రహించి ఇప్పటికైనా నా మాట విని నీవు వెళ్ళి అయోధ్యానగరంలో నీ తల్లి యొక్క, నాయనగారి యొక్క సేవ చేసుకోరా అని లక్ష్మణస్వామిని తిరిగి వెనకకి వెళ్ళిపోమని చెప్పారు రామచంద్రమూర్తి. ఓ సౌమిత్రి, మా తల్లి కౌసల్యాదేవి పూర్వజన్మలో నిజంగా తల్లి కొడుకులిద్దరినీ కూడా విడదీసి ఉండవచ్చు. రామచంద్రమూర్తి జన్మాంతర కర్మల గురించి ఎలా చెప్తున్నారో చూడండి. ఇంతకు ముందు జన్మలో మా తల్లి ఎవరో తల్లి కొడుకుల్ని విడదీసి ఉండవచ్చు.
దానికి పరిహారంగా ఇప్పుడు ఆమె నన్ను దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కలిగింది అని అంటూ, ఇలా వయస్సులో ఉన్నటువంటి నేను వృద్ధురాలైనటువంటి నా తల్లి యొక్క సేవలు చేసుకోవడానికి లేకుండా పోయింది అని చాలా దుఃఖించారట రామచంద్రమూర్తి. ఇంకా కౌసల్యాంతఃపురంలో ఆమె యొక్క పోషణలో పెరిగినటువంటి గోరువంక ఒకటి ఉందయ్యా లక్ష్మణ. ఇంకా నాకన్నా కూడా గోరువంకకే ప్రేమ ఉందేమో మా అమ్మగారి మీద. ఎందుకంటే అది పంజరంలో ఎప్పుడూ కూడా ఆమెను పిలుస్తూనే ఉంటుంది. నేను చూసావా, ఇంత కొడుకునయ్యుండి కూడా ఆమె సేవ చేసుకోవడానికి లేక ఇలా వనాల్లో దుర్భరంగా గడపాల్సిన పరిస్థితి కలుగుతోందిరా అన్నారట ఆయన. ఎందుకంటే ఆ గోరువంక నాకన్నా గొప్పది అని ఎందుకు చెప్తున్నానంటే, తన దగ్గరికి వచ్చినటువంటి చిలకల్ని తాను దగ్గరకు తీసుకుని వాటికి ఆనందాన్ని కలగజేసి, ఓ చిలకల్లారా మీరు వెళ్ళి ఆ కైకేయీదేవి యొక్క పాదాన్ని కొరికేయండి అని చెప్పి పంపించగలదు అది. కానీ నేను మా తల్లికి ఎలాంటి సేవ చేయకుండా ఉండిపోయానయ్యా అనుకున్నారు. ఇంకా ఇలా వనాలలోకి వచ్చి మా అమ్మగారికి నేను దూరమయ్యాను. అందువల్ల ఆమె అంతులేనటువంటి దుఃఖాలకి లోనై ఉండవచ్చు. ఇప్పటికి కూడా శోకసాగరంలో మునిగి దానియందే ఉండి ఉండవచ్చు. ఓ లక్ష్మణ, నిజంగా నేనే గనక క్రోధాన్ని గనక తెచ్చిపెట్టుకున్నట్లయితే ధనుర్బాణాలు ధరించి అయోధ్యనే కాదు సమస్త భూమండలాన్ని కూడా వశం చేసుకోగలను. కానీ అకారణంగా కోపం ఎవరి మీద కూడా ప్రకటించరాదు అని భావించారు రాముడు. ఇలాగా ధనుర్ధారంలో మేటివైనటువంటి ఓ రామచంద్ర, నీవు అయోధ్యని వీడి ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రుడు లేనటువంటి రాత్రిలా ఉంటుందయ్యా అయోధ్యానగరం. ఇంకా నీవు నన్ను వెనకకు మరలమని చెప్పావు కదా, మా అమ్మగారి సేవ చేయమని చెప్పావు కదా, కానీ మా అమ్మగారు నన్ను ఏమి ఆజ్ఞాపించారో మర్చిపోయావా? నాయనా, రామచంద్రమూర్తి యందే మీ నాయనగారిని చూసుకో, సీతాదేవి యందు నన్ను చూసుకో, ఆ అడవినే అయోధ్యగా భావించు అని మా అమ్మ నన్ను దీవించింది, పంపించింది కదా. అందువల్ల నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నిన్ను వదినగారిని వదిలిపెట్టి వెనకకు మరలేటువంటి ప్రశ్న లేదు అని లక్ష్మణస్వామి తెగేసి చెప్పారు. ఇంకా రామచంద్రమూర్తి సీతాసమేతంగా శయనించారు. లక్ష్మణస్వామి తాను రాత్రి తెల్లవార్లు కూడా ధనుర్బాణాలు చేతబట్టి వారికి దూరంగా, అంటే వారికి ఏకాంతానికి భంగం కలగకుండా దూరంగా వారి చుట్టూతా తిరుగుతూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాను జాగ్రత్త వహించారు. తర్వాత రోజు సుప్రభాతమైంది. ఆ తర్వాత రోజున రామచంద్రమూర్తి సీతాలక్ష్మణుల యొక్క దినచర్య ఎలా ఉందో రేపటి రోజున చెప్పుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.